హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ప్రజెంట్ మనం నాగార్జున సాగర్లో డ్యామ్ దగ్గర ఉన్నాము. ప్రజెంట్ ఇప్పుడైతే 26 గేట్లు ఎత్తి వాటర్ అయితే కింద వదలటం జరుగుతుంది. ఈరోజు మనకున్న సమాచారం ప్రకారం ఈరోజు అయితే గేట్లు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆపే అవకాశం లేదు. రావాలి అనుకునే ప్రతి ఒక్కళ్ళు ఈ 2 days వీకెండ్స్ కనుక ఖచ్చితంగా రండి. వాటర్ ఆపుతారనే భయం అయితే లేకుండా ఖచ్చితంగా రండి. ఖచ్చితంగా వాటర్ అయితే ఉంటాయి. డ్యామ్ని దగ్గర నుంచి చూడాలనుకునే వాళ్ళకి 2 వ్యూ పాయింట్లు ఉన్నాయండి. ఒకటి ఆంధ్రాలోని రైట్ బ్యాంకు, ఇంకోటి తెలంగాణ నుంచి పైలాన్ కాలనీ. ముందుగా తెలంగాణ నుంచి వచ్చే వాళ్ళకి తెలంగాణ చెక్ పోస్ట్ దాటగానే మీకు బ్రిడ్జి అయితే ఒకటి తగులుతుందండి. చూడండి, ఇదే ఆ బ్రిడ్జి. వీకెండ్స్ కావడం వల్ల ఎర్లీ మార్నింగ్కే జనాలు అయితే వచ్చేసారు. అప్పటికే ఈ బ్రిడ్జి కింద నుంచే డ్యామ్ గేట్ల నుంచి వాటర్ ఈ బ్రిడ్జి కింద నుంచే పోతాయండి. ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ బ్రిడ్జి స్టార్టింగ్లోనే రైట్ సైడ్ డౌన్కి రోడ్డు తగులుతుంది మీకు. ఆ రోడ్డు దగ్గర నుంచి మీరు కిందకి వెళ్ళిపోతే నిందాక నేను వీడియోలో చూపించాను కదా, ఆ వ్యూ పాయింట్ వస్తుందండి. అంటే వాటర్ డ్యామ్కి చాలా దగ్గరలో. మీరు కనుక ఈ తెలంగాణ సైడ్ని వ్యూ పాయింట్కి వస్తే నది ఒడ్డుకు ఆనుకొని మన శివాలయం ఉంటుందండి. గుడికి ఆనుకునే వాటర్ అయితే వెళ్తూ ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళి శివయ్యని దర్శనం చేసుకొని బాగా ఎంజాయ్ చేయొచ్చండి. వ్యూ పాయింట్ సూపర్గా ఉంటుంది. ఇప్పటి వరకు నేను మీకు చూపించిన వ్యూ పాయింట్స్ అన్నీ తెలంగాణ సైడ్ అండి. అలా కాకుండా డ్యామ్ గేట్లకు ఎదురుగా బాగా దగ్గర నుండి చూడాలంటే మీరు ఖచ్చితంగా ఆంధ్ర సైడ్ రావాల్సిందే. మీరు ఆంధ్ర సైడ్ రావాలంటే ఇందాక నేను చూపించిన బ్రిడ్జి కాడ నుంచి స్ట్రైట్కి బ్రిడ్జి మొత్తం దాటేసి ఆంధ్ర బోర్డర్ చెక్ పోస్ట్ దాటి రైట్ సైడ్ ఒక 3 kilometers వస్తే మీరు ఆంధ్రాలోకి ఎంటర్ అవుతారు. ఇక్కడ వ్యూ పాయింట్ కూడా ఎలా ఉంటుందో ఇప్పుడు మనం అది కూడా ఈ వీడియోలో చూసేద్దాం. వాటర్ పైనుంచి కింద పడుతున్న సౌండ్ మామూలుగా రావట్లేదు అసలు. చూడండి, ఇప్పుడు ఇటు నుంచి మనం ఆంధ్ర వ్యూ పాయింట్కి వెళ్ళిపోతున్నాం. ఇటు సైడ్ మీరు వచ్చినట్లయితే కృష్ణానది ఒడ్డున గేట్లకు ఎదురుగా దేశాలమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. ఇదే మా ఊరు పొలిమేర కూడా ఇదే. మా ఊరిలో ఎవరికి ఏ శుభకార్యం చేసుకుంటున్నా, దూర ప్రయాణాలు మొదలు పెడదాం అనుకున్నా వచ్చి అమ్మవారిని దర్శించుకోకుండా ఏ కార్యక్రమం మొదలు పెట్టరు. ఇక్కడికి వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టుకొని కార్యక్రమం స్టార్ట్ చేస్తారు. మీరు కూడా ఆ తల్లిని దర్శించుకొని ఇదిగో డ్యామ్ దగ్గరకు వచ్చేసాం మనం. ఇక్కడ డ్యామ్ గేట్లకి పూర్తిగా స్ట్రైట్గా దగ్గరలోకి మనం వస్తాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళు నడుచుకుంటూ వాటర్ దగ్గరకు కూడా వెళ్ళొచ్చండి. అంత దగ్గరగా ఉంటుంది. ఆ వచ్చే గాలికి వాటర్ లేచినప్పుడు వచ్చి ఆ తుంపర మీద పడుతుంటే ఆ ఫీలింగ్ మామూలుగా ఉండదు అసలు. వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు వాటర్ చూడటానికి చాలా దూరం నుంచి వస్తారండి. వచ్చేటప్పటికి మనకు వాటర్ ఉంటాయా ఉండవా అని ప్రతి ఒక్కళ్ళు డౌట్ పడుతూ ఉంటారు కొంతమంది. అలా అనుకునే వాళ్ళు నాకు కామెంట్ అయితే పెట్టండి. ఆ టైం వరకు వాటర్ ఉంటాయో ఉండవో మీ అందరికి ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.